హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఏపీ ఐసెట్ అంటే ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి విడుదల చేసిందండి. ఈ టెస్ట్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ వంటి కోర్సుల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారండి. ఈ పరీక్ష యొక్క పూర్తి వివరాలు అనేవి cetes.apsche.ap.gov.in/ వెబ్సైట్లో పూర్తి వివరాలు అయితే పొందుపరచడం జరిగింది. ఇక ఈ ప్రకటనకు సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకి కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులందరూ కూడాను ఏపీ ఐసెట్ 2025 పరీక్ష ద్వారా మీరు ఆ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చండి. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ముఖ్య తేదీలు, ఫీజు వివరాలు, పరీక్షా విధానం తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళినట్లయితే ఏపీ ఐసెట్ 2025 ప్రవేశ పరీక్షను ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తున్నారండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఫస్ట్ ఇయర్ ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 అంటే 2025-26 అకాడమిక్ ఇయర్కి గాను ఎంబీఏ, ఎంసీఏ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు గాను ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్షను విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ వారు నిర్వహిస్తున్నారండి. ఆసక్తి మరియు అర్హత గల విద్యార్థులందరూ కూడాను వారి యొక్క అప్లికేషన్ని ఆన్లైన్ మోడ్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీ అనేది ఓసీ అభ్యర్థులకి 650 రూపాయలు గాను, బీసీ అభ్యర్థులకి 600 రూపాయలు గాను, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి 550 రూపాయలు గాను ఫీ రుసుము నిర్ణయించడం జరిగిందండి. ఈ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో చెల్లించవలసి ఉంటుంది. త్రూ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో పే చేయవలసిందిగా తెలపడం జరిగిందండి. దరఖాస్తు చేసుకునేందుకు గాను కావాల్సిన అఫీషియల్ పోర్టల్ cetes.apsche.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. ఐసెట్ 2025 నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మార్చి 13 నుంచి ప్రారంభం అయ్యిందండి. మార్చి 13, 2025 తేదీ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో స్టార్ట్ అయింది. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా అప్లికేషన్ పెట్టుకునేందుకు గాను ఏప్రిల్ 9, 2025 వరకు గడువు ఇవ్వడం జరిగిందండి. చివరి తేదీ ఏప్రిల్ 9. ఏపీ ఐసెట్ 2025 ప్రవేశ పరీక్ష అనేది మే 7, 2025 తేదీన నిర్వహించడం జరుగుతుందండి. పరీక్షా సమయము ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు ప్రవేశ పరీక్ష యొక్క టైం అనేది ఇవ్వడం జరిగిందండి. అభ్యర్థులు ఈ ప్రకటనకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు గాను చివరి తేదీ ఏప్రిల్ 9, 2025 వరకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండాను మీరు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైందండి. ప్రస్తుతం అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏపీ ఐసెట్ 2025 ప్రవేశ పరీక్ష తర్వాత వీటి యొక్క ఫలితాలు అనేవి జూన్ 2025లో విడుదల చేయబడతాయని టెంటేటివ్గా చెప్పడం జరిగిందండి. కౌన్సిలింగ్ ప్రక్రియలో సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ మరియు సీట్స్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇక దరఖాస్తు చేసుకునేందుకు గాను అవసరమైన పత్రాలు చూసినట్లయితే ఆధార్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు క్యాస్ట్ సర్టిఫికేటు అవసరం పడతాయండి. ఈ ఫలితాలు అనేవి జూన్ 2025లో విడుదల చేయబడతాయి. కట్ ఆఫ్కి పరిగణించబడే అంశాలు కానీ చూసుకున్నట్లయితే హాజరైన అభ్యర్థుల సంఖ్య, అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య, పరీక్ష యొక్క క్లిష్టత స్థాయి, మొత్తం సీట్ల సంఖ్య, వీటి ఆధారంగా కట్ ఆఫ్ అనేది ఏపీ ఐసెట్ 2025 సంబంధించి కట్ ఆఫ్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఇక పరీక్షా విధానం కానీ చూసుకున్నట్లయితే ఈ పరీక్ష మొత్తం అంతా కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందండి. 200 మార్క్స్కి ఉంటుంది. సెక్షన్ బిలో ప్రశ్నలు అనేవి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయండి. సెక్షన్ ఏ మరియు సెక్షన్ సిలో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరుగుతుంది. పరీక్ష సమయం అయితే 2:30 గంటలండి. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే అభ్యర్థులు కనీసం 50 అంటే 20% మార్కులు అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకైతే ఇటువంటి నిబంధన ఏమీ లేదండి. ఈ పరీక్ష సంబంధించి 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. మొత్తం 200 ప్రశ్నలు అనేవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. సెక్షన్ ఏ అందు అనలిటికల్ ఎబిలిటీ,
కింద డేటా సఫిషియన్సీ నుంచి 20 క్వశ్చన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 55 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ బిలో కమ్యూనికేషన్ ఎబిలిటీ కింద వొకాబులరీ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయండి. ఫంక్షనల్ గ్రామర్ నుంచి 20, బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ నుంచి 15, రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 20 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుందండి. ఇక ఫైనల్గా సెక్షన్ సి నుంచి మ్యాథమెటికల్ ఎబిలిటీ కింద అర్థమెటిక్ ఎబిలిటీ నుంచి 35, ఆల్జీబ్రికల్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీ నుంచి 10 ప్రశ్నలు, స్టాటిస్టికల్ ఎబిలిటీ నుంచి 10 ప్రశ్నలు రావడం జరుగుతుందండి. సో ఇక ఈ ప్రకటనకు సంబంధించి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మొత్తం ముఖ్య సమాచారం అంతా కూడా తెలుసుకున్నాం కదండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అర్హత వివరాలు కానీ చూసుకున్నట్లయితే యూజీసీ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ లేదా సంస్థ నుండి మూడు లేదా 4 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసి ఉన్న అభ్యర్థులందరూ కూడాను అప్లై చేసుకోవడానికి అర్హతగా ఇవ్వడం జరిగింది. ఇక ఎంసీఏ ప్రోగ్రామ్కి అయితే ఇంటర్ లేదా డిగ్రీ స్థాయిలో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా అయితే చదివి ఉండాలండి. దూర విద్యా విధానంలో డిగ్రీ చేసిన వారు ప్రస్తుతం ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిన లేదా రాయబోయే వాళ్ళు కూడాను అప్లై చేసుకునేందుకైతే అవకాశం అయితే కల్పించబడింది. ఇక ఈ ఐసెట్ 2025కి సంబంధించి ఏవైనా ఇతర సమాచారం కావాలన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా పొందేందుకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తూ ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.